జై శ్రీమన్నారాయణ జయ గోమాత దేవతాభ్యో నమః. ఘంటసాల భగవద్గీత 55వ శ్లోకం ఆరంభం. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవర్తత మద్భావ మానసా జాత ఏషాం లోక ఇమాం వ్రజా. కశ్యపాది మహర్షి సప్తకము సనక సనందనాదులు స్వయంభూవాది మనువులు నా వలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్లలోకములందలి సమస్త భూతములు జన్మించును. మజ్జిత్తా మద్గత ప్రాణా బోధయంత పరస్పరం తదయంత చ మాం నిత్యం తిష్టంతి తరమంతి చ. పండితులు నాయందే చిత్తము గలవారి నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావం మెరింగి ఒకరికొకరు ఉపదేశము కావించుకొనుచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు. అహమాత్మా గుడాగేశ సర్వభూతాశయశ్రిత అహమాదిత్యమద్యం చ భూతానామంత ఏవ చ. సమస్త భూత మనసులందున్న పరమాత్మ స్వరూపుడు నేనే. వాటి ఉత్పత్తి పెంపు నాశనమునకు నేనే కారకుడను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియానాం మనస్యాస్మి భూతానామస్మి చేతన. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందలి బుద్ధి నేనే. ప్రహ్లాదైత్యాస్మి దైత్యానాం కాలకాలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయచ్చ పక్షిణాం. రాక్షసులలో ప్రహ్లాదుడు, గలికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరత్మంతుడు నేనే. యద్బద్విభూతిమద్యత్వం శ్రీమదూర్జతిమేవ తత్తదేవావగచ్చత్వం మమ దేవోం చ సంభవం. లోకమునందు ఐశ్వర్యయుక్తమై పరాక్రమయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభావము వల్లనే సంభవము. పశమే పార్థరూపాని శతతోత సహస్రత నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. దివ్యములై నానావిధములై నానా వర్ణములై అనేక విశేషములు గల నా సస్వరూపమును కనులారా దర్శింపుము. ప్రభో కృష్ణ, పశ్యామి దేవాం తమ దేవదేహే సర్వాన్ తదా భూత విశేష సంగాన్ బ్రహ్మానమీశం కమలాసనంతాం రుచీం చ సర్వా నురగాంత దివ్యాం అనేక బాహురవక్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. ధనుష్టాకరాళాని చ తే ముఖాని దృష్టైనకారాలన సన్నిభాని దిశో న జానే న లభతే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాది ఋషీశ్వరు, వాసుకి మొదలుగా గల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమవుతున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయు నీ ఆకారమునకు అధ్యాంతములను గుర్తింపజాలకున్నాను. కూరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయతలంచి నాకు ప్రసన్నుడువు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడువు కమ్ము. అర్జున, కాలోస్మి లోకక్షకృత్ ప్రవృద్ధ వృద్ధో లోకాంతమాహ నిజమ ప్రవృత్త
హృదేవి త్వాం వియశ్యంతి సర్వే ఏవ స్థితా ప్రఖ్యనికేషు యోధః. అర్జున, ఈ ప్రపంచంనకెల్ల నశింపచేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతకగల వారిందెవ్వరునూ లేరు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తదాన్యాది వియోధవీరాన్ మైదానేజాం మైజాద్విషంతే ఏవ స్థితాన్యాదిత్యంకేషు పత్నః. ఇప్పటికే ద్రోణ భీష్మ జయద్రథి కర్ణాది యోధవీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. కిరీటినం గగినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహంతు దైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే సహస్రబాహో భవ విశ్వమూర్తే. అనేక విశేషములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గదా చక్రము గల నీ సహదసుందరమైన స్వస్వరూపమును దర్శింపగోరుచున్నాను కృష్ణ. సుదర్శనమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాత్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అర్జున, నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ సదా కోరుచున్నారు. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ గోవిందాయన, జయ గోమాత.